ఇవాళ 1 కోటి ఎకరాల మాగాని చేస్తా అన్నాడు తెలంగాణని. ఇవాళ వరి వేస్తే ఉరి అంటున్నాడు, వరి విత్తనం అమ్మితే జైలు అంటున్నాడు. మొన్నటిదాకా మక్క వేయొద్దన్నాడు, చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తలేడు. మళ్ళీ ఆయన మేనిఫెస్టోలు పట్టుకొచ్చినానండి హరీష్ రావు, నేనేదో రాసిచ్చినా అని మాట్లాడిండు కదా, మరి ఇవి రాసిచ్చిన పీకిచ్చిండా కేసీఆర్? నీ మేనిఫెస్టో ఇది 2014-18 వస్తాయి వీటికి. ఇందులో చెరుకు పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు. ఇలా మేనిఫెస్టోలో 2014లో తెలంగాణలో చెరుకు పరిశోధన కేంద్రం ఎడబెట్టుకుంటావు, నీ ముక్కులో పెట్టుకుంటావు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేసుకొని ఎడబెడతావు. మీ మామ ఎడబెడతాడు హరీష్ రావు. 1 కోటి ఎకరాల మాగాని, 1.5 కోట్లతోటి కాళేశ్వరం. దేనికోసం? మీ మామ ఫామ్ హౌస్ కోసమా 1.5 కోట్లు ఖర్చు పెట్టేది? ఇక ఈ హరీష్ రావు మాట్లాడుకుంటా, నేను రాసిచ్చినను పసుపుకి బోర్డు తెస్తా అని, పసుపుకి ధర తెస్తా అని. నా పార్టీ, నా ప్రభుత్వం ఎలక్షన్లు కాగానే 6 నెలల లోపట ఎక్సర్సైజ్ చేసింది, చెప్పిన దానికంటే అధికంగా ఇచ్చింది. రైతులు సంతోషంగా ఉన్నారు. పోయిన సంవత్సరం 4,000 రూపాయలు క్వింటాల్కి ఎక్కువ సంపాదించారు. నీ మామ ముఖ్యమంత్రి అయినాక అన్నిటికంటే ఎక్కువ రేట్లు పసుపుకి వచ్చింది పోయిన సంవత్సరం. నేను రాసిచ్చినాం, దానికంటే ఎక్కువ చేసినాం. ఫ్యూచర్లో ధర తగ్గినా కూడా నీ మామని లెటర్ రాయమన్నాడు మా వ్యవసాయ మంత్రి. లెటర్ రాస్తే అక్కడి నుంచి డబ్బులు ఇస్తా అని లోక్సభలో మా వ్యవసాయ మంత్రి చెప్పాడు. ఇలా 2014 మేనిఫెస్టో పేజ్ నెంబర్ 10, రైతులకు కనీస ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం చేసుకుంటుంది, మార్కెట్ ఇంటర్వెన్షన్. మరి మీ మామకి రాసుడు మర్చిపోయిండా, గుడ్డోడైండా? 70,000 పుస్తకాలు చదువుకున్నాడు. మరి ఇది రాసిచ్చింది కాదా హరీష్ రావు? ఇదేమిచ్చింది మరి రాసిచ్చింది కాకపోతే? నేనన్నా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రాసిచ్చిన. ఇది ఒక పార్టీ, నీ పార్టీ అధినేత రాసిచ్చింది. ఇది మీ మేనిఫెస్టో. వీళ్ళు చేసిన ప్రామిసులు. ప్రస్తుత పంట బీమా పథకం అశాస్త్రీయంగా ఉంది, ప్రతి రైతుకి బీమా అందాలి, విధానం అమలు చేస్తాం. ఇప్పుడు ఉన్న పంటల బీమా పథకం అశాస్త్రీయంగా ఉందట, ఈయన అమలు చేస్తాడు, మంచి శాస్త్రీయవంతంగా అమలు చేస్తానని రాసిచ్చు. మరి ఇవాళ ఉన్న బీమాకు కూడా, ఫసల్ బీమాకి కేంద్రం వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టక అది ఆగిపోయింది. ఈ మధ్య ఎంతైతే డ్యామేజ్ అయిందో అవన్నిటికీ బీమా వచ్చు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విత్తనాలు యావత్ భారతదేశంలో మార్కెటింగ్ చేసే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. విత్తనాలు అమ్మితే జైలు వేస్తామంటారు. ఇక వీళ్ళు చేసి రాసిచ్చినాయి ఇవన్నీ. దళిత బంధు ఇంప్లిమెంట్ కాకుంటే పేరు మార్చుకుంటాను కదా. ఇవన్నీ మరి నువ్వు చెప్పిన మాటలు ఉన్నంతుడే. ఇవన్నీ మీ మామ రాసేయలే. రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వారిని ఆయా పంటల నుంచి మళ్లించేందుకు లేదా సమర్థవంతంగా పండించగలిగేందుకు వ్యవసాయ నిపుణుల ద్వారా సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. వ్యవసాయం గిట్టుబాటు అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటుందా? ఏమండి, ఏం చర్యలు తీసుకున్నదండి? ఇక నిజామాబాద్ జిల్లాలో పేజ్ నెంబర్ 11, నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు టీఆర్ఎస్ కట్టుబడి ఉంది. ఎన్నడు కట్టుబడి ఉంది? చెరుకు ఫ్యాక్టరీలే లేవు, చెరుకు పంటనే కథం పట్టించినావు. ఉన్న ఫ్యాక్టరీ, నడిచే ఫ్యాక్టరీ ప్రైవేట్ నడుపుతుంటే కథం పట్టించినావు. చెరుకు పరిశోధన కేంద్రం పెడతాడు. మళ్ళా నిజామాబాద్ జిల్లాలో మోతేలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కట్టుబడి ఉంది. ఏది? ఏమాయ్ ఒక లెటర్ రాసేనిక చేతనైతే లేదు మీ మామకి. పసుపు పరిశోధన కేంద్రం పెడతాడు. కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య వస్తుందా అండి? నూతన యూనివర్సిటీల నిర్మాణం. ఉన్న యూనివర్సిటీలు బంద్ కాకపోతే చాలన్న కాడికి వచ్చింది తెలంగాణ. లెక్చరర్లు లేరు, స్టాఫ్ లేరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు.
తెలంగాణ యూనివర్సిటీకి వెళ్ళి అయితే గ్రాడ్యుయేట్లకి షికాగో యూనివర్సిటీతో టైఅప్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ పంపిస్తా అన్నారు టీఆర్ఎస్ పార్టీ. ఇక వైద్య ఆరోగ్య రంగం 24 జిల్లా కేంద్రాల్లో 24 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు. బా వచ్చిందా అండి? ఈ జిల్లాకు వచ్చిందా? మళ్ళా గెలు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారట. గెలు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే కట్టిస్తారట హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఇస్తారట. చెప్పిండా హరీష్ రావు? ఏంది హరీష్ రావు, నువ్వు లేవా ఆ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో 2014లో మీ మామ ఇది మీడియా ముందర లాంచ్ చేసినప్పుడు? ఇప్పుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే మెడికల్ కాలేజ్ ఇస్తారట. 4 డాక్టర్లతో మండల స్థాయిలో 30 పడకల దవాఖానా. ఈ జిల్లా హాస్పిటల్ ఉత్తర తెలంగాణ మొత్తంకి అతిపెద్ద హాస్పిటల్ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు దిక్కులేరు, నర్సులు దిక్కులేరు. ఇది రాసేలే మీ మామ. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా హాస్పిటల్ వచ్చిందా అండి? హుజూరాబాద్ నాయకులు చెప్పాలి. ఇల్లు లేని నిరుపేదలకు పేజ్ నెంబర్ 14, ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో 2 పడక గదులు, 1 హాలు, 1 వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. 2014 నుంచి నిర్మిస్తూనే ఉన్నది. 3 లక్షలు పెట్టి కేంద్రం ఇచ్చే 2 లక్షలు తెచ్చుడు లేదు, ఈయన 3 లక్షలు పెట్టుడు లేదు, ఒక్కడు కూడా కట్టించింది లేదు. ఇక అన్నిటికంటే అయితే గోస అంటే వీళ్ళదేనండి. అమరుల కుటుంబాల సంక్షేమం కోసం అమరుల కుటుంబాలకి రూపాయలు 10 లక్షలు సాయం. తెలంగాణ కోసం సచ్చినోనికి రూపాయి ఇవ్వకపోతివి, ఇవాళ నువ్వు 17 లక్షల దళితులకి ఎవరినైతే నువ్వు ముఖ్యమంత్రిని చేస్తా అన్నావో, ఎవరికైతే 3 ఎకరాలు ఇస్తా అన్నావో, ఎవరికైతే ఇల్లు కట్టిస్తా అన్నావో వాళ్ళందరికీ 10 లక్షలు, 17 లక్షల కుటుంబాలకు ఇస్తావా? చచ్చిపోయినోడికి తెలంగాణ కోసం కొట్లాడుకుంటే చచ్చిపోయిన కుటుంబానికి రూపాయి ఇవ్వకపోతే నేను నీ బతికేం బతుకు నువ్వు ఆలోచన చేసుకోవాలి. అమరుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఒక్కళ్ళకన్నా వచ్చిందా అండి? ఇలా కుటుంబంలో 5గురు మా అమరులైనరా? కేసీఆర్ పీకిండా? కేటీఆర్ పీకిండా? సచ్చిండా? ఏటికొచ్చిన ఉద్యోగాలు 5 అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్నం నిర్మాణం. అవో చూడండి, అంటే నేను చదువుతుంటే మరి అంతర్జాతీయ స్థాయిలో అమరుల స్మృతి చిహ్నం నిర్మాణం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు సాగు యోగ్యమైన భూమి. షెడ్యూల్ కులాల సంక్షేమం. 3 ఎకరా వ్యవసాయ ఆధారిత ఎస్సీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి. నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చుంటే 10 లక్షలు ఏంది, దానికంటే ఎక్కువ వచ్చి ఇప్పటి. మండల స్థాయిలో అంబేద్కర్ వికాస కేంద్రాలు ఏర్పాటు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ఏంది, జీతభత్యాలు పెంపు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంచుతాడు, ఆర్టీసీని కథం అమ్మేస్తున్నాడు. ఇతర రాష్ట్రాలలోని తెలంగాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్లు. ఎన్ఆర్ఐ సెల్ల పగబెట్టు అదైతే వస్తాయి, ఇప్పుడు వస్తా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ కోసం ప్రత్యేక సెల్లు పెడతా అన్నాడు. ఇక సార్ అమరవీరుల తర్వాత మీరే గోస. మీ జర్నలిస్టుల కాడికి వస్తున్నా. జర్నలిస్టుల సంక్షేమం పేజ్ నెంబర్ 21. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇంటి స్థలాలు కూడా ఇస్తారట, ఇల్లు కూడా ఇస్తారట. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ హెల్త్ కార్డులు. ఆ కార్డులు పనిచేస్తున్నాయా అండి? అలా చేస్తున్నాయా? ఆన్సర్ మీరే ఇవ్వాలి. చేస్తలేవు, లొటపీసే కార్డు అంతా. హైదరాబాద్లో అన్ని హంగులతో జర్నలిస్ట్ భవన్ కట్టిరా అంటే 5 స్టార్ భవన్ కట్టిరా మీకోసం? కట్టిరా? ఉంటే నేను కిరాయిచ్చి రూమ్ తీసుకుంటా. ఏడుదో ఎప్పుడు దయచేసి అన్ని హంగులతోటి జర్నలిస్ట్ భవన్ అట. హరీష్ రావు నోరున్నది కాదా అని నీవు నీ మామ ఇష్టం ఉన్నట్టు వాగిర్రా. వాగుడు కాదు, రాసిచ్చిర్రు. క్రీడా విధానం, యూత్
క్రీడాకారులకి 2% రిజర్వేషన్లకు వస్తే బ్రదర్ లాస్ట్లో అసలు అన్నిటికంటే పెద్ద జోక్ అది. జిల్లా కేంద్రంలో ఎక్సలెంట్ స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు. ఉన్న అకాడమీలు అన్నీ బంద్ అయినాయండి ఫండ్ లేక. మన నిజామాబాద్లో కూడా మంచి మంచి అకాడమీలు బంద్ అయినాయి. రూపాయి ఇయ్యడు సచ్చినోడు. విశ్వనగరంగా హైదరాబాదు, మూసీ నది పునర్జీవనానికి ప్రణాళిక నడుస్తూనే ఉంది. ఇంకా హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధి. రామేశ్వరరావు టౌన్షిప్ తప్ప వేరే టౌన్షిప్ అభివృద్ధి ఉండదు ఈ రాష్ట్రంలో. మూసీ నది హుసేన్ సాగర్ల శుద్ధి. నగరంలో మరో విమానాశ్రయం అట. ఆల్రెడీ ఉన్నదండి. నేను ఏడుకెళ్ళి తెస్తలేదు. పేజీ నెంబర్ 31 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో. 2014 కల్లా 2 ఎయిర్పోర్ట్ ఉన్నాయి కదండి. శంషాబాద్ ఉండే, బేగంపేట ఉండే. మరి ఇంకో విమానాశ్రయం ఎవరి కోసం? ఆయన ప్రైవేట్ జెట్ దిగనికనా? మళ్ళీ ఏమని అంటారు, మాదట కార్పొరేట్ పార్టీ అట, వాళ్ళదట ప్రజల పార్టీ అట. పొద్దున్న లేస్తే బక్కోడు తిరిగేది ఏ ఫ్లైట్? కార్పొరేట్ జెట్ కాదా? మీ మామ బక్కోడు తిరిగేది ఇంత పీనుగా అంత ఉంటాడు. ఏంటిగా కార్పొరేట్ జెట్టు? పోయి ఎకానమీ సీట్ తీసుకొని పోవాలి. మమ్మల్ని మా నాయకులందరూ తిడతారు. బిజినెస్ క్లాస్ సీట్ కొంటేనే తిడతారు. ఎకానమీలు తిరగమంటాడు అందరు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, నన్ను అంతా. ఈ బకపీ నొక్కి ఏంటిగా మళ్ళీ మాది కార్పొరేట్ పార్టీ. నీ కొడుకు ఎన్నిసార్లు దుబాయ్ పోతాడు కార్పొరేట్ జెట్ అంటే తెలియదా? అదేదన్నా కింద పడ్డది 2018 మేనిఫెస్టో. ఇగో ఇది ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ అధ్యక్షుడు. ఇక నెక్స్ట్ ఇచ్చింది ఆయన ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి రాసిచ్చిండు అది. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. నిరుద్యోగ సోదరులకు నెలకు రూపాయలు 3016 భృతి అందించడం జరుగుతున్నదా అండి? ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూపాయలు 5 లక్షల నుండి 6 లక్షల వరకు అందించడం జరుగుతుందట. ఇది వచ్చి కూడా ముదనష్టపోడు. ఇది రిలీజ్ చేసి కూడా 3 ఏళ్ళు అవుతున్నది. అది అంతకుముందు కట్టింది లేదు, అది కట్టించుకుంటున్నా, అది నడుస్తూనే ఉంటుందట పని. ఏడ నడుస్తున్నది? పొక్కలు తీసి పెట్టిన అన్ని జాగాల. అటవీ ప్రాంతాల్లోని గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపజేస్తుంది. అయిందా అండి? గిరిజనులకు పోడు భూములు ఇచ్చిండా? గుంజుకుంటున్నాడు, అది పరిష్కారమా? ఉన్న భూములు గుంజుకున్నాడు పరిష్కారమా? పరిష్కరిస్తాను ఇలా. మళ్ళా హైదరాబాద్ని విశ్వనగర తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమైనాయట. 2014లో మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ 5 ఏళ్ళు అయినాక మేనిఫెస్టోలో ప్రారంభమైనాయట. ఇది హరీష్ రావు తాటి చెట్టు అంత పెరిగినావు. ఇది మీ మామ రాసిచ్చింది కాదా? నేను రాసిచ్చిన, బీజేపీ రాసిచ్చిన దానికంటే ఎక్కువ డెలివరీ చేసింది పసుపు రైతులు. పైసలు సంపాదించిండ్రు, ఇంకా సంపాదిస్తారు. నీకు చేత కాకపోతే లెటర్ రాసుడు, నిన్ను గద్దెను దింపి మేము గద్దెనెక్కి అవసరం ఉన్న సంవత్సరం పసుపుకే కాదు ఏ పంటకు అవసరం ఉన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కేంద్రంకి వెళ్ళి పైసలు తెచ్చుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.